హాయ్ గైస్, నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన గ్రాండ్ లంచ్ ఎపిసోడ్ నిన్నైతే స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో ఎవరైతే వీడియో చూడలేదో సో త్వరగా వెళ్ళి వీడియో అయితే చూడండి. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో మీలో ఆల్రెడీ చాలామంది వరకు ఆల్రెడీ ప్రోమోని చూసి ఉండొచ్చు. సో ఫస్ట్ ప్రోమో చూసినట్టయితే ప్రోమో ఓపెన్ అవగానే మనకి సో నిఖిల్ అండ్ నాగమణికంటకి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగినట్టు తెలుస్తూ ఉండింది. సో అదేంటంటే సో నిన్న ఓటింగ్ అయితే జరిగింది. సో నాగమణికంట ఎలిమినేట్ చేసి బయటికి పంపించడానికి. సో ఆ ఓటింగ్లో ఫస్ట్ నాగమణికంటని ఓట్ చేసింది ఆదిత్య ఓం అనమాట. సో ఆదిత్య ఓంకి సంబంధించి నాగమణికంట ఏదో చెప్తా ఉంటే సో నిఖిల్ వచ్చేసి అంటాడు, ఆయన ఏజ్ కన్నా అట్లీస్ట్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో దానికి ఈయన ట్రిగర్ అయిపోయి వెంటనే సో ఎన్నిసార్లు నా చేత ఈ టాపిక్ మాట్లాడిస్తావు, నాకు నచ్చిన టాపిక్ అని చెప్పి సో ఆయన అంటే అది నిఖిల్ నేనా అని చెప్పేసి ఓకే డన్ అని చెప్పేసి ఒక చిన్న ఆర్గ్యుమెంట్లో అయితే జరిగింది వాళ్ళ మధ్యలో. సో అదైతే క్లియర్గా తెలుస్తుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే శేఖర్ బాస్ అండ్ సోనియా. సో వీళ్ళిద్దరికీ కూడా మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది ప్రోమో ప్రకారం. సో ఆరెంజెస్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఈ హౌస్ మేట్స్ అందరూ ఆడుకుంటూ ఉంటారు. సో నాకు తెలుసు ఆమె ఈ సోనియా ఆకులు ఎవరైతే ఉన్నారో సో ఆమె వచ్చేసి అది నా ఫ్రూట్స్తో మీరు ఎట్లా ఆడతారు అది ఇది అని చెప్పేసి ఆమె ఏదో అంటుంది, ముట్టుకోవద్దు ఫ్రూట్స్ని అది ఇది అని చెప్పేసి. సో వెంటనే శేఖర్ బాస్ రియాక్ట్ అవుతాడు దానికి. సో రియాక్ట్ అయ్యి ఎందుకు ముట్టుకోకూడదు నువ్వెవరు చెప్పడానికి, ఫ్రూట్స్తో ఆడొద్దని బిగ్ బాస్ చెప్పలేదు కదా. సో ఇట్లాంటివన్నీ ఆయన చెప్తా ఉంటాడు అనమాట. సో ఈ లోపల ఆమె అంటుంది, ఒకవేళ నువ్వు ఆడుకుంటే నువ్వు అది డ్రైనేజ్లో పెట్టుకో, టేబుల్ మీద పెట్టుకో, కింద వేసి తొక్కుకో, అది నువ్వు తిను, సో వేరే వాళ్ళకి పెట్టొద్దు అది ఇదని చెప్పి ఆమె చెప్తా ఉంటుంది. సో అది వెంటనే మనుషులు ఎవరు అట్లా తింటారు అది ఇదని చెప్పేసి ఆమె ప్రోక్ చేస్తుంది. సో వెంటనే శేఖర్ బాస్ ఏం చేస్తారంటే సో ఆరెంజ్ అనేది తీసుకొనేసి తినేసి సో అంటే ఇప్పుడు నేను మనిషిని కాదా అని చెప్పేసి అట్లా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది వాళ్ళిద్దరికి మధ్యలో. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ టాస్క్ అయితే పెట్టబోతున్నారు. సో మొదటి ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో వదలకుండా పట్టుకో అనే ఒక ఛాలెంజ్ అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ 6 కంటెండర్స్ అయితే సెలెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉండేది మనకి ప్రోమో ప్రకారం. సో అందులో చూసినట్టయితే 6 కంటెండర్స్ ఎవరంటే సో శేఖర్ బాసా, నిఖిల్ అండ్ యష్మి గౌడ, అలానే బేబక్క అండ్ అఫ్రీది అండ్ నైనిక. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క టాస్క్లో అయితే ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది గైస్. సో చూద్దాము సో ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది. సో నాకు తెలిసి టాస్క్ ఏంది అంటే సో నాకు తెలిసి అటు ఇటు ఒక గ్రిల్ లాంటిది పెట్టి మధ్యలో ఒక కొన్ని థ్రెడ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు వచ్చేసి వాటిని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. సో అలానే ఒక పక్కన ఒక చక్రం లాంటిది ఉండింది. సో అది తిప్పిన ప్రతిసారి ఒక కలర్ వస్తుంది. సో ఆ థ్రెడ్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఆ వీల్ చక్రం తిప్పినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో సో ఆ కలర్ థ్రెడ్ అయితే కట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళైతే కింద అడుగు పెట్టకుండా ఆ థ్రెడ్ మీద అయితే స్టాండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది గైస్. సో టాస్క్ వచ్చేసి ఇదే అని నేనైతే గెస్ చేస్తున్నా. సో నాకు కూడా తెలియదు. అలానే నామినేషన్స్కి సంబంధించి సో చాలామంది బయట వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయాయి, సో వీళ్ళు నామినేషన్లో ఉన్నారని చెప్పేసి. సో నాకు తెలిసినంత వరకు నామినేషన్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఈరోజు సాయంత్రం అయితే నామినేషన్స్ అనేవి జరుగుతాయి. సో నామినేషన్ లిస్ట్ అనేది ఈరోజు నైట్కి అయితే తెలియచ్చు. సో నేనైతే క్లియర్గా అన్నీ అప్డేట్ చేస్తాను గైస్. సో ఇది గైస్ ఈరోజు బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్. సో చూద్దాము. సో నెక్స్ట్ ప్రోమో అయితే ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.